ఓం నమ శివాయ. ఈ నెల 20న జరగబోయే చందనోత్సవం టికెట్స్ అప్డేట్ గురించి ఈ వీడియోలో చెప్తున్నానండి. సో నేనైతే వెబ్సైట్లో టికెట్ తీసుకోవడానికి నాకైతే 2 రోజులు టైం పట్టింది. సో ఎవరైతే వెబ్సైట్లో టికెట్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ అప్డేటు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో మనకైతే ప్రభుత్వం వారు అయితే ఒక యూఆర్ఎల్ అయితే ప్రొవైడ్ చేశారండి చందనోత్సవం టికెట్ కోసం. నేనైతే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో మీరైతే అది క్లిక్ చేసి మీరు టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. మీరైతే chandanotsvam.ap.gov.in అనేది మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తే సో మీకు ఈ విధంగా వస్తుంది. మీరు టాప్ రైట్ కార్నర్లో చూస్తే లాగిన్ అనే బటన్ ఉంటుంది, అలాగే దర్శనము డొనేషన్ అని ఉంటుందండి. ఇప్పుడైతే కొత్తగా అప్డేట్ చేశారు. ఇప్పుడైతే డొనేషన్ అనేది రిమూవ్ చేశారు. దర్శనం అనేది ఆప్షన్ ఒకటే ఉంది. మీరు దర్శనం పైన క్లిక్ చేయొచ్చు, లేదు అని అనుకుంటే లాగిన్ పైన క్లిక్ చేసినా కానీ మీకైతే లాగిన్ స్క్రీన్ వస్తుంది. ఈ లాగిన్ స్క్రీన్ వచ్చేసి మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే మీరు గెట్ ఓటీపీ అని క్లిక్ చేయగానే మీకైతే ఓటీపీ వస్తుంది. సో నెక్స్ట్ ఓటీపీ స్క్రీన్ వస్తుందండి. ఆ ఓటీపీ స్క్రీన్లో మీరు ఓటీపీ ఎంటర్ చేసుకోవచ్చు. ఎంటర్ చేసి మీరు మెయిన్ సైట్లోకి అయితే వెళ్ళొచ్చు. అలాగే ఇప్పుడైతే స్క్రీన్స్ కూడా చేంజ్ చేస్తున్నారు. ఆ తర్వాత వన్స్ మీరు సక్సెస్ఫుల్గా లాగిన్ అయిన తర్వాత మీకు అయితే ఇలా క్యాలెండర్ వస్తుంది. సో బుకింగ్ ఫర్ సెల్ఫ్ లేదు అని అనుకుంటే బుకింగ్ ఫర్ అదర్స్ అని వస్తుంది. ఇక్కడ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే బుకింగ్ ఫర్ సెల్ఫ్ అయినా మీకు 1 టికెటే బుక్ అవుతుంది, బుకింగ్ ఫర్ అదర్స్ అయినా కానీ 1 టికెటే బుక్ అవుతుందండి. బుకింగ్ ఫర్ అదర్స్ అంటే నాకు తెలిసి ఇక్కడ ఎంతమందికి అయితే సెలెక్ట్ చేస్తున్నారనే ఆప్షన్ అయితే మనకు లేదు. ఎన్ని టికెట్లు కావాలి లేదా ఎంతమందికి కావాలనేది అయితే ఆప్షన్ అయితే లేదు. అలాగే మీకు 20వ తారీఖున జరుగుతుంది కాబట్టి క్యాలెండర్లో 20ని హైలైట్ చేస్తారు. వన్స్ మీరు క్లిక్ చేస్తే సో మీకైతే అవైలబుల్ టికెట్లు అయితే బాక్సెస్ వస్తాయి. సో ఆ బాక్సెస్ వచ్చేసరికి ఎన్ని టికెట్స్ ఉన్నాయి, సో 300 రూపాయలు ఎన్ని టికెట్లు ఉన్నాయి, లేదా 1000 రూపాయల టికెట్లు ఎన్ని ఉన్నాయి అనేది మీకైతే కనిపిస్తుంది. మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మల్టీ ఆప్షన్స్ అయితే లేదండి, ఎన్ని టికెట్లు కావాలనేది లేదు. అలాగే ఈ స్క్రీన్ కూడా డిజైన్ చేంజెస్ అయితే వచ్చాయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డిజైన్స్ మీకు చూపిస్తున్నాను. ఇందులో 300 సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా 1000 రూపాయలు సెలెక్ట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ అయితే ఇది ఓల్డ్ అండి. సో మొదట రిలీజ్ చేసిన రోజు అంటే 13వ తారీఖున రిలీజ్ చేసిన రోజు అయితే ఇలాగైతే యూజర్ ఇంటర్ఫేస్ ఇచ్చారు. అలా కాకుండా మీరు రైట్ సైడ్ చూసుకుంటే 300 టికెట్స్ లేదా 1000 రూపాయల టికెట్స్ అనేవి ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నాకు టికెట్ బుక్ అవ్వడానికి నాకు 2 days పట్టిందండి. అలాగే నాకు ఒక 3-4 టైమ్స్ అయితే నా మనీ కట్ అయ్యాయి, కానీ ఈ టికెట్ అయితే నాకైతే అవైలబుల్ రాలేదు. కాబట్టి మేబీ యూజర్ ఇంటర్ఫేస్ చేంజెస్ అయితే ఉండొచ్చు. ప్రాసెస్ అయితే మాత్రం ఇదే. తర్వాత వచ్చేసి మీకు కావాల్సిన టైంలో స్లాట్ సెలెక్ట్ చేసుకొని తర్వాత వచ్చేసి ఈ స్క్రీన్లో మీరు పేరు ఎంటర్ చేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయగానే మీకైతే ఇలాగ స్క్రీన్ చూపిస్తుందండి. సో మీ టికెట్ డీటెయిల్స్ చూపిస్తుంది. పే నౌ అనే బటన్ అయితే వస్తుంది గ్రీన్ కలర్లో. మీరు వన్స్ పే నౌ అనేది క్లిక్ చేయగానే మీకు పేమెంట్ స్క్రీన్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఇందులో వచ్చేసి మీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్స్ లేదా నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా అయితే మీరైతే టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. నేనైతే యూపీఐ ద్వారా అయితే బుక్ చేసుకున్నాను, కానీ 3-4 టైమ్స్ నాకు ఫెయిల్ అయిపోయిన తర్వాత లాస్ట్ సార్ వచ్చిందండి. నేనైతే యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసినాక ఇక్కడ జనరేట్ క్యూఆర్ కోడ్ అని వస్తుంది. ఇక్కడ క్లిక్ చేయగానే మనకైతే క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. మనం ఫోన్పే ద్వారా కానీ లేదా గూగుల్ పే ద్వారా కానీ మనమైతే స్కాన్ చేసి అమౌంట్ అయితే పే చేయొచ్చు. పే చేసిన తర్వాత మీరు ఇక్కడైతే ఈ స్క్రీన్లో మీకు సక్సెస్ఫుల్ అయితేనే ఈ మెసేజ్ వచ్చిన తర్వాత ఈ మెసేజ్ ఎలా వస్తుంది, మర్చెంట్ సైడ్కి రీడైరెక్ట్ అవుతున్నానని. బట్ నాకైతే మొదట్లో ఇక్కడైతే ఎర్రర్స్ అయితే చూపించాయి, సెక్యూర్ కనెక్షన్ మిస్సింగ్ అలాంటి ఎర్రర్స్ అన్ని చూపించాయి. కాబట్టి ఇక్కడ ఒకవేళ మీకు సక్సెస్ అవ్వకపోయినా ఈ స్క్రీన్ ఇలాగే ఉండిపోతుందండి. ఒకవేళ మీ టికెట్ సక్సెస్ అయితేనే లాస్ట్లో మీకు టికెట్ అలాట్ అయినట్టు ఒక స్క్రీన్ అయితే మీకు వస్తుంది. ఈ స్క్రీన్ నుంచి అయితే మీరైతే టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మీరైతే వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చు. నాకు తెలిసి మీరు 1-2 రోజులు వెబ్సైట్ ద్వారా కాకుండా ఆఫ్లైన్ టికెట్స్ బుక్ చేసుకుంటేనే మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఓటీపీ వస్తుంది, ఒకసారి ఓటీపీ రాదు, ఒక్కొక్కసారి ఓటీపీ రాకుండానే లాగిన్ అయిపోతుంది. అలాగే టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు కూడా మీకు ఏంటంటే ఒక్కొక్కసారి డిలే అవుతుందండి. ఆ
ఆ డిలే అవుతుంది, ఒక్కోసారి యాప్ వెబ్సైట్ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది, మళ్ళీ లాగిన్కి వచ్చేస్తుంది. మేబీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు, అందుకనే యూజర్ ఇంటర్ఫేస్ మొదట్లో ఒకలాగా ఉండింది, తర్వాత అయితే ఒకలాగా చేంజ్ అవుతుంది. సో నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, నేను తీసుకున్న స్క్రీన్ షాట్స్ ప్రకారం అయితే ఇది అండి, ఈ విధంగా మీరైతే బుక్ చేసుకోవచ్చు. సో నా సజెషన్ ఏంటంటే, మీరు ఒక 1 or 2 days వెబ్సైట్లో కాకుండా డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి మీరు టికెట్లు తీసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.